ఇది విజయవాడ కృష్ణానది వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్. విజయవాడ వరదల నేపథ్యంలో ఈ వాల్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ రిటైనింగ్ వాల్ గనక లేకపోయి ఉంటే ఈరోజు కృష్ణలంక, రాణిగారి తోటతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయేవి. ఈ గోడ ఇప్పుడు ఎన్నో వేల మంది ప్రాణాలను కాపాడింది. నిత్యం ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఇంత వరదలో కూడా సురక్షితంగా ఉంచింది. ఇప్పుడు గోడ యువతల ఇంత ప్రశాంతంగా ఉంది కదా, అదే గోడకు అవతల చూస్తే వళ్ళు జలధరించక మానదు. ఎందుకంటే ఈ వాల్ అంచుల వరకు నీరు పోటెత్తి ఉంది. అంటే ఇదే గనక అడ్డు లేకపోయి ఉంటే ఇంత ప్రవాహం ఊరి మీదే ఉండేది అనే ఆలోచన కూడా ఇక్కడి ప్రజలకు భయంగానే ఉంది. 4.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ను 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా నిర్మించారు. 474.51 కోట్లతో ప్రకాశం బ్యారేజ్ కింద ఈ వాల్ నిర్మాణం జరిగింది. మొత్తం 6 డివిజన్లకు రక్షణగా ఈ ప్రహారీ గోడను ఏర్పాటు చేశారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ లేకపోయి ఉంటే విజయవాడలో కలలో కూడా ఊహించలేని విధ్వంసం జరిగి ఉండేది. రిటైనింగ్ నిర్మాణంపై ఇప్పుడు టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రిటైనింగ్ వాల్ కట్టింది మేమంటే మేమని వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్న ప్రజల దృష్టిలో మాత్రం ఇది జగన్ ఖాతాలోనే ఉంది. విజయవాడ కృష్ణా రివర్ రిటైనింగ్ వాల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 నిర్మాణం పనులు 2009లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించినా అది ఆచరణ నోచుకోలేదు. తర్వాత కరకట్ట గోడను టీడీపీ హయాంలో కొంతవరకు పూర్తి చేశారు. మొత్తం 3 ఫేజ్లలో నిర్మాణం చేయాల్సి ఉండగా మొదటి ఫేజ్ 2.37 కిలోమీటర్లు యనమల కుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు 165 కోట్లు, రెండో ఫేజ్ 1.23 కిలోమీటర్లు గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు 126 కోట్లు, మూడో ఫేజ్ 1.1 కిలోమీటర్ల వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు 110 కోట్లతో 2016లోనే అంచనాలు తయారు చేయించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మొదటి దశ 2.37 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేసింది. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండో దశ నిర్మాణాన్ని చేయడంతో పాటు వాల్ పొడవున సుందరీకరణతో పార్కులను సైతం ఏర్పాటు చేశారు. రిటైనింగ్ వాల్ పూర్తి చేయడంపై అప్పట్లో ప్రజల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వానికి మంచి స్పందన వచ్చింది. మిగిలిన 2 దశల పనులు వేగంగా పూర్తి చేయడంతో ఈరోజు ఇంత పెద్ద విపత్తు నుంచి బయటపడ్డామని ఇక్కడి ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల రక్షణకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే దానికి ఈ రిటైనింగ్ వాల్ అనేది ఒక నిదర్శనం, ఒక గొప్ప పాఠం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.